అందరికీ ఎలా ఉన్నారు? నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను. నేను ఏ యూనివర్సిటీలో చదువుకున్నానో మీకు చెప్పలేదు కదా. నా మాస్టర్స్ కంప్లీట్ చేసింది యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్. సో కాలేజ్లో చేయడం కొన్ని అల్టిమేట్ చేసుకుని మీకు యూనివర్సిటీ మొత్తం చూపించాలనుకుంటున్నాను. లెట్స్ గో. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా రూమ్కి నియరెస్ట్ స్టేషన్ ఇది. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అండర్ గ్రౌండ్ యూజ్ చేస్తాము. మన ఇండియాలో మెట్రో ట్రైన్ అండ్ బస్సెస్ ఎలా యూజ్ చేస్తాము, ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళాలి అంటే అండర్ గ్రౌండ్స్ యూజ్ చేయాలి. వింటున్నారుగా ఎంత సౌండ్ వస్తుందో. మ్యాక్సిమం అండర్ గ్రౌండ్ ట్రావెల్ అంతా టనల్స్లోనే ఉంటుంది. ఇంకా లండన్ అవుట్స్కట్స్కి వచ్చేస్తే నార్మల్ ట్రావెలే. టనల్లో ఉన్నంతసేపు మాత్రం ఫుల్ సౌండ్. నేను కొత్తగా వచ్చినప్పుడు ఏంటిది అనిపించింది. నేను మ్యాక్సిమం ట్రావెల్ చేసేది నార్దర్న్ లైన్. ఇదే ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్. ప్రజెంట్ ఇప్పుడు మనం హైబర్నెట్లో ఉన్నాము. ఇప్పుడు యూనివర్సిటీ 5 minutes వాక్లో యూనివర్సిటీ బస్ ఉంటుంది. లెట్స్ గో. చూస్తున్నారుగా ఈ గ్రీనరీ ఎంత బాగుందో. ఇది వింటర్ సీజన్ కాబట్టి ట్రీస్ అన్ని డ్రైగా ఉన్నాయి. సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది. ఈ బస్ సపరేట్గా యూనివర్సిటీకి వెళ్ళడానికి యూనో బస్ సర్వీస్ అంటారు. లాస్ట్ ఇయర్ ఈ బస్ ఫీ వచ్చేసి £2 ఉండేది. అంటే ఇండియన్ కరెన్సీలో 220 రూపీస్ వన్ వే ఛార్జ్. కానీ ఈ ఇయర్ దాన్ని £3 చేశారు. ఈ బస్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. బట్ జస్ట్ 30 minutesలో వెళ్ళిపోతాం. ఫోరం లోపల స్టూడెంట్స్కి ఫుడ్ కోర్ట్, డైనింగ్ హాల్ అండ్ ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి. ఈ బిల్డింగ్ నేమ్ హ్యూటన్ హబ్. దీంట్లో మనకి ఆస్క్ అస్ సెక్షన్ ఉంటుంది. స్టూడెంట్ క్వారీస్ మొత్తం దీంట్లోనే సాల్వ్ చేస్తారు. మెయిన్గా చెప్పాలంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి రిలేటెడ్ అన్ని ఈ బిల్డింగ్లోనే అవుతాయి. లైక్ కెరియర్ అడ్వైస్ అండ్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి పార్ట్ టైం ఓపెనింగ్స్, పోస్ట్ కూడా డిస్ప్లే చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ప్రొఫెసర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. యూనివర్సిటీ మొత్తం ఈ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం ల్యాబ్స్, క్లాసెస్, లైబ్రరీ అన్నీ తీసి ఒక వీడియోలో పెడతాను. చూస్తున్నారుగా అప్పుడే చీకటి అయిపోయింది. ఇక్కడ వింటర్లో 3 to 4 మధ్యలోనే చీకటి అయిపోతుంది. మీరు నా షార్ట్ వీడియో చూసి ఉంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. నేను ఐఫోన్ కొన్నాను. సో దానికి ఛార్జర్ అండ్ బ్యాక్ కేస్ తీసుకోవడానికి లండన్లో షాపింగ్కి చాలా ఫేమస్ అయిన ఆక్స్ఫర్డ్ సర్కస్కి వెళ్తున్నాను. మీకు గుర్తుంటే నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో ఈ ప్లేస్లోనే తీశాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను. చూస్తున్నారుగా ఎంత బాగుందో ఫుల్ లైటింగ్తో. మన దగ్గర నైట్ లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తామో
ఇక్కడ మాత్రం క్వైట్ ఆపోజిట్. నైట్ 10 అయిందంటే అసలు రోడ్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ 3 days మాత్రం నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. బట్ అలానే చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు మాత్రం చాలా ఎక్కువ ఈ లండన్లో. ఈ ఏరియా నేమ్ లెస్టర్ స్క్వేర్. ఇది ఒక టూరిస్ట్ స్పాట్. చూస్తున్నారుగా ఎంత బాగుందో. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి కింగ్ జార్జ్ 4th. అదే మన ఇండియాని రూల్ చేశాడుగా ఆయనదే. కానీ ఇప్పుడు యూకేలో సగం ఇండియన్సే. మన ఛానల్కి ఇంకా రీచ్ రావడం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ సైకిల్స్ చూస్తున్నారుగా, ఇవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్స్. ఇక్కడ బస్సులో వెళ్ళేదానికన్నా సైకిల్ మీద ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. డిఫరెంట్ సైకిల్ కంపెనీస్ ఇవన్నీ ఎలక్ట్రిక్ వే. ఇక్కడ మ్యాక్సిమం ఉండేవాళ్ళు వీటినే ప్రిఫర్ చేస్తారు. ఇదే కెనడా ఎంబసీ. నెక్స్ట్ వీడియోలో ఇండియా ఎంబసీని కూడా చూపిస్తాను. అది మాత్రం చాలా బాగుంటుంది. నాకు ఈ బస్సెస్లో బ్యాక్ సైడ్ ఫేస్ చేసి కూర్చోవడం అంటే చాలా ఇష్టం. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా యాపిల్ స్టోర్కి అయితే వచ్చేసాను. బయట నుంచి మరీ అంత మోడర్న్గా ఉండదు. ఈ లండన్లో మ్యాక్సిమం అన్నీ ఏన్షియంట్ బిల్డింగ్సే ఉంటాయి. గవర్నమెంట్ కూడా వాటిని ఏం చేయలేదు. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ అన్నీ లండన్ హిస్టరీకి ఒక సింబల్ అంటారు. చూడండి లోపల మాత్రం ఎలా ఉందో. చాలా బాగుంది కదా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. కానీ చూడండి యాపిల్ ప్రోడక్ట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో. ఈ ప్రోడక్ట్స్ అని కొనే ఛాన్స్ ఎప్పుడొస్తుందో. నేను స్క్రీన్ ప్రొటెక్టర్ వేయిద్దామని అడిగాను. దాని కాస్ట్ వచ్చేసి £70 అన్నాడు. అంటే అక్షరాల 7100 మన ఇండియన్ కరెన్సీలో. ఏంటో ఈ ప్రైస్లు అనిపించింది. ఒక నార్మల్ యూసేజ్ ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేస్తుంది ఈ కాస్ట్తో. అండ్ బ్యాక్ పౌచ్ వచ్చేసి £50 అన్నాడు. సరే ఇంకా బ్యాక్ పౌచ్ అండ్ ఛార్జర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వింత ఏంటంటే ఛార్జర్ వచ్చేసి £35. ఇంకా ఈరోజుకి ఇంతే. నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.